నమస్తే వెల్కమ్ టు దృశ్యం. శివుడికి 11 అవతారాలని రుద్రనమ్మకం చెప్తుంది. పురాణాల ప్రకారం ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది. మరి మహాదేవుడి నివాస స్థలాలు ఎన్ని? ప్రచారంలో ఉన్న పంచకైలాసాలేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదెక్కడి ప్రశ్న అనే వారికి 6వ కైలాసం కూడా ఉందని తెలుసా? జమ్మూలో ఉన్న ఆ కైలాస పర్వత విశేషాలే ఇవాల్టి దృశ్యం. అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు కన్నులున్న త్రయంబకుడికి 6 నివాస స్థలాలున్నాయంటే మేము కూడా మొదట నమ్మలేదు. ఏ పౌరాణిక గ్రంథాలను చూసినా 6వ కైలాసం పేరే కనబడదు. కానీ సర్వేశ్వరుడికి 6వ నివాసం ముమ్మాటికి ఉందని, అది అతని మొదటి నివాస ప్రాంతం అన్నది అక్కడి వారి నమ్మకం, విశ్వాసం. అందులో నిజానిజాలేంటో తెలుసుకునేందుకు మేము జమ్మూకు వెళ్ళాం. ఈ ప్రయాణం పెద్ద క్వశ్చన్ మార్కుతో మొదలైంది. ఎలాంటి ప్రశ్న అంటే సమాధానం దొరకడం పక్కన పెడితే ఎవ్వరూ ఇప్పటి వరకు వినకపోవచ్చు. ఇదొక ప్రశ్నేనా అని మీరు అడగొచ్చు. మేం కూడా అదే అడిగాం. దాని తర్వాత ఏదైతే మేము విన్నామో మీ ముందుంచేలా చేస్తాం. తర్వాత మీరే చెప్పండి, ఆ మాటలను నమ్మడం కరెక్టా కాదా అని. అన్ని వేదాలు పురాణాల్లో శివుని నివాసం ఒక్కటే అని చెప్పాయి. అదే కైలాస పర్వతం. ఇది కాకుండా ఇంకా 5 శిఖరాలున్నాయి. నమ్మకం ప్రకారం మహాదేవుడు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఉన్నాడంటారు. శాస్త్రాల్లో వీటిని పంచ కైలాసాలుగా పిలుస్తారు. పంచ కైలాసం కథ మానస సరోవరం తర్వాత మొదలవుతుంది. దీనికంటే ముందు శివుడి నివాస స్థానం వేరే ఏదైనా ఉందా? అలాంటిది మేమైతే ఎప్పుడూ వినలేదు. జమ్మూలోని ఒక చిన్న పట్టణం భద్రవాహ్ నుంచి కొంతమంది పెద్ద మనుషులు మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ 2000 ఏళ్ల నాటి యాత్ర కనిపించింది. పాముల రాజు వాసుకి దేవ్ సంబంధించిన ఓ పురాతన ఆలయానికి తీసుకువెళ్లారు. కొన్ని స్థానిక పౌరాణిక గ్రంథాలను చూపారు. మొత్తం విన్నాక తెలిసిన సమాచారం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాని ప్రకారం కైలాస పర్వతం కంటే ముందు శివుని నివాస స్థలం ఉండేది. వివాహం కాకముందు అక్కడ ఉండేవాడు. ఆ సమయంలో తన మెడలో వాసుకి సర్పాన్ని కూడా ధరించలేదు. జమ్మూలోని స్థానిక పురాణాల్లో దీన్ని భద్ర కైలాష్ అని పిలుస్తారు. ప్రపంచం మొత్తానికి తెలిసినవి 5 కైలాసాలే. కానీ జమ్మూలోని భద్రవాహ్ వాసులకు మాత్రం అవి 6. भारत में 6 कैलाश हैं. तिब्बत का कैलाश है, कुमाऊं का कैलाश है, चंबा का कैलाश है, श्री कैलाश है और किन्नौर कैलाश है. तो ये छठा भद्र कैलाश था. शिव जी के निवास स्थान को कैलाश कहा जाता है. तो कहीं भी रहें उस जगह का नाम कैलाश है. पर्वत, हिमालय पर्वत के शिखर पर, तो इस जगह का नाम भद्र कैलाश था. అలా అయితే 6వ కైలాసం గురించి వేదాలు పురాణాల్లో ఎందుకు ప్రస్తావించలేదు? జవాబు ఏంటంటే శివుడు అక్కడ ఉన్నప్పుడు సంపూర్ణంగా లేడంటారు. కుటుంబం, మెడలో పాము వంటివి ఏం లేవు. అందుకే ఆ స్థలం గురించి గ్రంథాల్లో లేదు. ప్రచారం ప్రకారం భద్ర కైలాస శిఖరంపై ఒక కైలాస కుండుంది. అక్కడే మొదటిసారి మహాదేవుడు వాసుకి పాముని తన మెడలో ధరించాడు. पांच कैलाश का तो सभी जिक्र करते हैं, सभी पढ़ते हैं. पंच कैलाशी हो जाते हैं लोग 5 कैलाशों के दर्शन करके, धाम करके. तो हमारा ये मानना है और
ये केवल मेरा व्यक्तिगत मानना नहीं है, हमारा ये विश्वास है। हमने अपने बूढ़े बुजुर्गों से भी सुना है, ये जितने भी हमारे लिटरेचर में जितने भी लोकल किताबें लिखने वाले लोग हैं, ऑथर्स हैं, उन्होंने भी इस बात का जिक्र किया और काफ़ी टाइम पहले से कि ये यहाँ पे स्वयं शिव जी भगवान पहले रहते थे। शादी से पहले वो यहाँ पे रहा करते थे। जब गरुड़ जी का और वासुकी नाग जी का द्वंद्व हुआ तो उस समय पे जब वासुकी नाग जी के लिए एक स्थान चाहिए था तो शिवजी भगवान ने वो स्थान वासुकी नाग जी को, ये कैलाश जो है हमारा, वो सौंप के यहाँ से मणिमहेश के लिए गए हैं। వారి మాటల ప్రకారం ఆయా స్థానాలు ప్రాముఖ్యమైనవే. కానీ మనం ఎలా నమ్మగలం? ఈ పౌరాణిక కథకు ఏమైనా సాక్ష్యాలున్నాయా? అప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ముందుగా భద్ర కైలాస సరస్సు వైపు యాత్ర చేపట్టాలన్నారు. సంకేతాలు వాటంతట అవే కనిపిస్తాయన్నారు. ఇక్కడి నుంచి కైలాసకుండు ఎంతో దూరం లేదు. ప్రజల విశ్వాసం, నమ్మకం మమ్మల్ని భద్ర కైలాష్ వైపు వెళ్లేలా చేసింది. జమ్మూలోని స్థానిక గ్రంథాల్లో ఎలాంటి కారణం లేకుండా ప్రస్తావన ఉండదు. ఏదో ఒకటి ఉండొచ్చు. ప్రచారం ప్రకారం భద్ర కైలాష్లోని కైలాసకొండ మహాదేవుడు వాసుకి పామును తన మెడలో వేసుకున్న మొదటి ప్రదేశం. దాని వెనుక ఒక కథ ఉంది. గరుడ పక్షికి వాసుకి మధ్య యుద్ధం జరుగుతుంది. నాగరాజు వాసుకి ఓడిపోతాడు. గరుడ పక్షి పామును చంపేందుకు వెంటపడుతుంది. అప్పుడు వాసుకి కైలాసకొండలో ఉన్న మహాదేవుడి ఆశ్రయం పొందుతుంది. శివుడు వాసుకిని తన మెడలో వేసుకుని రక్షిస్తాడు. నిత్యం కాపాడుతానన్న మాటకు నాగుపాముకి ఆ ప్రాంతాన్నంతా అప్పగించి రాజుని చేస్తాడు. తర్వాత శివుడే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. నాగరాజు వాసుకిని ఇప్పటికీ కైలాసకొండ ప్రాంతానికి భగవంతుడిగా పరిగణిస్తుంటారు. ఇప్పటికీ కైలాసకొండలో నివాసం ఉంది. ఈ మార్గంలోనే ఆ 2000 ఏళ్ల నాటి యాత్ర కూడా సాగుతుంది. కథనాలు, ప్రచారాలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ మనకు సాక్ష్యం కావాలి. మొదటి సమాధానం ఏంటంటే ఈ 2 శిలలు. నిశితంగా పరిశీలిస్తే 2 మహిళలు ముడుచుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది. అవి ఆ 2 యువతులవే అంటారు. వాసుకి చిరునామా చెప్పేందుకు వాళ్ళిద్దరూ నిరాకరించారని చెబుతారు. దాంతో గరుడ పెట్టిన శాపం కారణంగా శిలగా మారారన్నది కథ. तो लेकिन उन देव कन्याओं ने गरुड़ जी को बता दिया था कि वासुकी नाग जी इधर गए हैं, तो वासुकी नाग जी के श्राप के कारण वो आज भी शिला रूप में वहाँ पर विद्यमान है. ఎన్నో శిలల ఆకృతులను చూసాం, కానీ ఇది చాలా వింతగా ఉంది. చుట్టూ ఈ ఆకారంలో ఏ రాయి లేదు. నిజంగా భద్ర కైలాష్, కైలాసకొండ ప్రదేశాలు కైలాస పర్వతం కంటే ముందే ఉన్నాయా? శివుడు వాసుకిని మెడకు చుట్టుకుని ఉండకపోతే గరుడ పక్షి దాన్ని చంపి ఉండేదంటారు. శివుని కైలాసకొండ చేరుకునేందుకు వాసుకి నాగుపాము చాలా దూరమే ప్రయాణించాల్సి వచ్చింది. బండపై ఈ గుర్తులు కనిపిస్తున్నాయి కదా, ఇవి పాముకు సంబంధించిన గుర్తులే అని చెబుతారు. ఇవి పాము కన్నీళ్ల గుర్తులంటారు. వీటిని చూస్తే తన ప్రాణాలను కాపాడుకోవడం అసాధ్యమనుకుంటుంది. वासुकी नाग जी एक जगह बिल्कुल जब थक हार गए, बिल्कुल उनकी स्थिति ऐसा नहीं थी कि बिल्कुल मन से वो हार चुके थे, तो उन्हें वहाँ पर जाके उनके आंसू निकले. तो उस आंसुओं से उन पत्थरों पे आज भी निशान है, पूरी अश्रु की धारा है. దీన్ని భద్ర కైలాషకు సంబంధించిన కీలక సాక్ష్యమని భావిస్తారు. ఈ గుర్తులను చెరిపేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. చాలాసార్లు రుజువైంది ఏంటంటే ఇవి చేత్తో తయారు చేసినవి కాదని, సహజ సిద్ధంగా ఏర్పడ్డవి అని. పరమేశ్వరుడి అపార శక్తిని, ఉనికిని, జ్ఞానాన్ని ఎవరూ ఊహించలేరు.
శివుడి శరణుతో గరుడ పక్షి నుండి తన ప్రాణాన్ని కాపాడుకున్న వాసుకి నాగుపాము శివుడి నివాసాన్నే తన ఆవాసంగా మార్చుకుంది. స్థానిక జమ్మూ గ్రంథాల్లోనే ఉన్న ఈ ప్రస్తావన విస్తుగొలిపే అంశమైతే ఏడాదికి ఒకసారి స్థానికులు ఉత్సవాలు చేయడం మరో విశేషం. భద్ర కైలాసం వెళ్లిన మాకు నిజంగా కైలాసం ఓ మార్మిక గ్రంథాలయమే అనిపించింది. వేల అడుగుల పైకి చేరాలి. సగం దూరం వచ్చాం, కానీ వాతావరణం క్షణానికి ఓ రకంలా మారుతోంది. ఒకసారి మేఘాలు కమ్ముకొనగా మరోసారి అదృశ్యమవుతున్నాయి. కైలాస పర్వతం ఎత్తు 22,000 అడుగులు. భద్ర కైలాస్ 15,000 అడుగుల ఎత్తులో ఉంది. నాటి సంకేతాలు కథకు సంబంధించినంత వరకు ఈ మార్గంలో నిండున్నాయి. ఆ ప్రదేశం ఎలా ఉంటుంది? శివుడి మొదటి నివాసం కనీసం ఊహకు కూడా అందడం లేదు. ఆ శివలోకానికి ముఖ్యమైన సాక్ష్యం కైలాస కొండ. అది అసాధారణమైంది. లక్షల సంవత్సరాల పురాతనమైంది. హిమాలయ శిఖరంపై అగ్నిజ్వాలలు ఎగిసిపడే కాలం నుంచి దాని వాసుకి కుండ్ అని పిలిచేవారు. जी, ये वासुकी कुंड है। ये 14,500 फीट की ऊंचाई पर भद्र कैलाश की चोटियों के बीच में एक वॉल्केनिक क्रेटर में बना हुआ है। 3 तरफ से इसके चोटियां हैं और ये कोई 2-2.5 किलोमीटर इसका सरकमफ्रेंस है। ये कर्मस्थली रही है, क्रीड़ा स्थली रही है महाराज वासुकीनाग की भी और उसके पहले भगवान शिव की भी। इसके आसपास बहुत से और तालाब भी हैं। కైలాస పర్వతానికి ముందు శివుడు ఎక్కడ ఉండేవాడన్న దాన్ని ఎవ్వరూ ఊహగా కొట్టిపారేయలేరు. వాసుకి నాగుపాము కథల. వాసుకి నాగుపాము ఋషుల ఊహ కాదని ఇప్పటికే రుజువైంది. జీవించి ఉన్నవే అని నిరూపితమైంది. గుజరాత్ కచ్లోని పందోర సమీపంలో ఒక బొగ్గు గని ఉంది. అందులో 49 అడుగుల పొడవైన పాము అవశేషాలు 2024 ఏప్రిల్లో బయటపడ్డాయి. ఆ అవశేషాల్లో పాముకు 27 జతల వెన్నుముక ఎముకలున్నాయి. ఒక పరిశోధన ప్రకారం ఇవి దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల నాటివని తేలింది. శాస్త్రవేత్తలు వీటికి వాసుకి ఇండకస్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మేము శంఖబద్రిలో ఉన్నాం. అంటే వాసుకి నాగు తన శంఖాన్ని విడిచిపెట్టిన ప్రదేశం. మేము హిమాలయాల్లో ఏ భాగానికి వెళుతున్నామంటే లక్షల సంవత్సరాల క్రితం కూడా ఉంది. ప్రచారం ప్రకారం శివుడి మొదటి నివాసం అది. ఆ పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కైలాసకుండ మధ్యలో నేటికి కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెబుతారు. కైలాసకుండ కంటే ముందు 2 సరస్సులు కనిపించాయి. వీటిని భద్ర కైలాసాన్ని కనుగొన్న 2 ఋషులకు సాక్ష్యంగా చెబుతారు. ఆ 2 ఋషులకు శివుడు ప్రత్యక్షమై తన నివాస స్థానం గురించి వారికి చెప్పారని అంటారు. ఆ సమయంలో వారిద్దరూ శివుడి కోసం ఇక్కడే తపస్సు చేశారు. ఇప్పుడు శివుడు సంపూర్ణంగా ఎక్కడ మారాడన్న ప్రదేశం వంతు. ఇక్కడే వాసుకి నాగుపాము శివుడి మెడలో పెనవేసుకొని ఉండిపోయింది. దీని తర్వాతే పంచ కైలాసం కథ మొదలైంది. శివలోకం, ఆ అతీంద్రియ ప్రపంచం. ప్రచారం ప్రకారం భూమిపై మహాదేవుడు మొదటి నివాస ప్రాంతం మన కళ్ల ముందుంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, పర్వతాల మధ్య విశాలమైన చెరువు,
సరస్సులో ఒక శిల, ఆ శిలపై అద్భుతమైన శివలింగం. శివలింగం ఎదురుగా నంది పక్కన త్రిశూలం. 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దృశ్యం ఎవ్వరినైనా విస్తుపోయేలా చేస్తుంది. जिस रास्ते हम यहाँ तक पहुँचे हैं, इसी रास्ते वासुकी देवता भी यहाँ तक पहुँचे थे. गरुड़ से अपनी जान बचाते हुए, कई तरह की समस्या दिक्कतों को पार करते हुए, और आखिर में जब वो शंख पदरी के पास पहुँचते हैं तो भगवान शिव की कृपा से उनका यहाँ आ जाना बहुत आसान हो जाता है. और जब वो इस स्थान पर पहुँच जाते हैं तो उन्हें भी इस बात की तसल्ली हो जाती है कि अब उनकी जान बच गई. गरुड़ से उन्हें किसी तरह का कोई खतरा नहीं है, क्योंकि भगवान शिव ने उन्हें अपने शरण में ले लिया है. और फिर भगवान शिव ने सिर्फ शरण में ही नहीं लिया, हमेशा के लिए उन्हें अपने गले में स्थान दे दिया है. కైలాస పర్వతం మాదిరిగా ఈ భద్ర కైలాస కొండ వరకు చేరుకోవడం చాలా కష్టం. ఒకవేళ చేరుకున్నా కైలాస సరోవరం మాదిరిగా ఎదురుగా ఉన్నా ఈ సరస్సు దూరంగానే ఉండిపోతాం. కైలాస పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులున్నాయని అంటారు. దానిపై ఎవ్వరూ ఎక్కలేరు. అలాంటి శక్తే ఈ సరస్సు విషయంలోనూ ఉంది. దీని మధ్యలో ఏదో తెలియని శక్తి ఉందంటారు. ప్రతి వస్తువును తనలోకి లాగేసుకుంటుందని చెబుతారు. ये भी सच है कि लोग इसके किनारे तक जाते हैं. लोग इस कुंड में जाकर स्नान करने की कोशिश करते हैं, जल भरकर अपने घर ले जाते हैं. लेकिन एक बात जो सबसे जुदा है वो ये कि इस कुंड के ठीक बीच में एक ऐसा फोर्स काम करता है, एक ऐसा ग्रेविटेशनल फोर्स काम करता है कि अगर जो कोई भी वहाँ जाता है, अगर कोई पहुँच गया तो फिर वो वापस लौट कर नहीं आता है. कहते हैं कि ये आज से नहीं है, ये न जाने कितने सालों से ऐसे ही चला रहा है. लोगों ने कोशिश भी की, लोग वहाँ तक पहुँचे भी, लेकिन हुआ वही कि लोग लौट कर नहीं आए. వాసుకి ఈ ప్రాంతం మొత్తానికి రాజు. అతను ఈ చెరువులోనే ఉన్నాడంటారు. ఈ చెరువు కిందే నాగలోకం కూడా ఉందని నమ్ముతారు. బహుశా నేటికి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దీనిపై అధ్యయనం చేయలేదు. కొందరు దీన్ని అబద్ధమంటారు. భదార్వా పాలకుడు నమ్మినట్టుగా అప్పుడు ఏం జరిగిందో కానీ ప్రజలు దాన్ని గుణపాఠంగా భావిస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఈ చెరువుపై సవాల్ విసరలేదు. అందరి నమ్మకం స్థానిక దస్త్రాల్లోనూ రాసుంది. ఎలా రాసి ఉందో అలాగే సాక్ష్యాలున్నాయి. 2000 సంవత్సరాల నుంచి ఈ యాత్ర నిరంతరం కొనసాగుతోంది. జమ్మూలోని ఘాటా నుంచి మొదలై కైలాస్ కొండ వరకు సాగుతుంది. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. కైలాస మానస సరోవరం యాత్ర మాదిరిగా. इसके पीछे मान्यता यही है कि जिस रास्ते से वासुकी नाग देवता भगवान शिव के पास अपनी जान बचाने के लिए पहुंचे हैं, उसी रास्ते ये यात्रा निकलती है और लोग विश्राम करते हुए वहाँ पहुँच जाते हैं. इनके हाथों में जो आपको छड़ी दिख रही होगी, ये छड़ी और माला इसकी विशेष प्रधानता है. इनके घरों में ये छड़ी होती है जिसे देवता का रूप माना गया है, और माना ये जाता है कि वहाँ जाने के बाद कैलाश कुंड में इस छड़ी को स्नान करवाया जाएगा. వాసుకి నాగుపాముకు ఈ చెరువును అప్పగించాక శివుడు ఎక్కడికెళ్ళాడు? దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కొందరు ఆ తర్వాతి స్థానం కైలాస మానస సరోవరం అని చెబుతారు. మరికొందరు అది మణిమహేష్ అంటారు. యాదృచ్ఛికంగా ఈ 3 ప్రదేశాలు సరళంగా ఒకే దశలో ఉన్నాయి. ప్రతి యాత్రకు ఓ కథ, సాక్ష్యం ఉంది. భద్ర కైలాష్, కైలాష్ కొండ్ అందులో ఒకటే.
గుర్తింపు ఒక్కటే తేడా. భద్ర కైలాష్, కైలాష్ కొండ్ ఒక ప్రదేశంగా పరిమితం కాగా ఇతర ప్రదేశాలు విశ్వవ్యాప్తమయ్యాయి. జమ్మూలోని స్థానిక పురాణాల్లో దీని ప్రస్తావన ఉన్నప్పుడు పరిశోధన చేసి మహాదేవుని మొదటి కైలాసంగా పరిగణించి భద్ర కైలాసాన్ని కూడా ప్రపంచం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.